బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ ఆకాష్ను సుమారు 10 మంది యువకులు అడ్డగించి గంజాయి కావాలంటూ గొడవకు దిగారు. తన వద్ద గంజాయి లేదని చెప్పడంతో ఆగ్రహించిన యువకులు మద్యం సీసాలతో ఆకాష్పై విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీలోని గంజాయి మత్తులో యువకుల వీరంగానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రజెంట్ ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? శాలిని అయితే కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కూడా అయ్యాయి. అయితే సుమారు 10 మంది యువకులు రోడ్డుపై వెళ్తున్నటువంటి ర్యాపిడో డ్రైవర్ ఆకాష్ ను అడ్డగించి గంజాయి కావాలంటూ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. తన వద్ద గంజాయి లేదని డ్రైవర్ చెప్పడంతో యువకులు ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తుంది. అక్కడే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బీర్ సీసాలతో ఆకాష్ పైన విచక్షణ రహితంగా దాడి చేసినట్టు కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ దాడిలో ఆకాష్ తలకు తీవ్రంగా గాయాలైనాయి, చేయి కూడా విరిగినట్టు సమాచారం అయితే వస్తుంది. దెబ్బలు తట్టుకోలేక డ్రైవర్ సమీపంలోని తన రూమ్ వైపు కూడా పరుగులు తీసినట్టుగా తెలుస్తుంది. అంతటితో ఆగకుండా యువకులు అతన్ని వదిలిపెట్టకుండా వెంటాడి అయితే అతనిపై మళ్లీ దాడి చేయడం జరిగింది. డ్రైవర్ ఇంటి ఆవరణలోకి చొరబడి కట్టెలతో మరోసారి దాడికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో కూడా మొత్తం స్పష్టంగా రికార్డ్ కావడంతో పోలీసులు ఈ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. గంజాయి మత్తులో యువకులు ఇలా బహిరంగంగా వీరంగం సృష్టించడం పట్ల స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఘటన పైన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల పైన చర్యలకు సిద్ధమవుతున్నారు. అయితే ఆ నిందితులు ఎవరు, ఎక్కడ వారు స్థానికులా లేదంటే ఇంకెక్కడి నుంచి వచ్చారా అనే కోణం లోపల కూడా పోలీసులు అయితే పరిశీలన చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక యువకులు ఏం చేస్తుంటారు, ప్రతిరోజు వీళ్ళది ఇదేనంటే ఇంకెక్కడి నుంచి వచ్చారో, వీళ్ళకి ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది, గంజాయి ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, గంజాయి మత్తులో ఈ విధంగా వీరంగం సృష్టించడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.